అంటే జీవము లేని వారిగా మనం బ్రతుకుదాము. మనలో మనం ఒక ప్రశ్న వేసుకోవాల్సిన వారమై ఉంచుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇంకొక మాట ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. చూడండి, మరి ఆయనను ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే మనం ఏది అడిగినా కూడా ఇచ్చే తండ్రి మనకున్నాడు. మనం ఏది అడిగినా కూడా మనకి ఇచ్చే తండ్రి మనకున్నాడు. మనం ఏది అడిగినా యేసుక్రీస్తు వారి తండ్రి యొద్ద మొరపెడుతూ ఉంటారు. మరి మన ఉత్తరవాది కదా, మన పక్షంగా పోరాడితే మరి మన పక్షంగా పోరాడుతున్నటువంటి యేసుక్రీస్తు వారు అనునిత్యము తండ్రి దగ్గర వేడుకుంటూనే ఉంటారు. నా బిడ్డలకి ఇది కావాలి, అది కావాలి. మనం ప్రార్థిస్తూ ఉన్న ప్రతి మాటను ఆయన ఆలకించి తండ్రి యొద్ద మన కొరకు మనవి చేస్తూ ఉంటారు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన